అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం వాకపాడు గ్రామానికి చెందిన దళితుల పట్టాభూములను తాను కబ్జా చేసి సాగు చేస్తున్నట్లు కొంతమంది వ్యక్తులు పత్రికల్లో చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం ఖండించారు. ఈ మేరకు వెంకటాపురం గ్రామంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అబద్ధం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకపాడు ఉప్పరాపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు 70 ఎకరాల జిరాయితీ భూమిని తాను లీజుకు తీసుకుని పంట సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 34 ఎకరాల డీ పట్టా భూముల్లో వైసీపీ నాయకుడు రొయ్యల చెరువులు తవ్వి వేరే వ్యక్తికి లీజుకిచ్చారని ఆరోపించారు. ఎప్పుడైనా నేను వరేసానా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం వెంకటాపురం గ్రామం నాది. ప్రజెంట్ నేను ఎస్రాయవరం మండల టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మొన్నే 1వ తారీఖుని సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం కబ్జా నిజమని ఒక ఐటెం రావడం జరిగింది. ఆ ఐటెం నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఐటెం ఇదిగోనండి. ఏంటంటే గతంలోనూ కూడా అదే సాక్షి పేపర్లో అడ్డగోలుగా రోడ్డు అని కూడా రావడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు ప్రధాన అనుచరుడు సుమారుగా 103 ఎకరాలు ఇది దళితుల భూమి కబ్జా చేశాడు. సుమారుగా 50 కోట్లు విలువ చేసే భూమి అని తుప్పరాతలు రాయడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరినీ కూడా ఏదైతే దళితుల భూమి అన్నారో ఆ భూమి దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దళితుల భూమి ఏదైతే ఉందో అందులో రొయ్యల చెరువులు తవ్వి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే సాక్షి పేపర్తో పాటు సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి నా మీద అభియోగం మోపడం జరిగింది. అదే మన పేపర్లో 3 వ్యక్తులు, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా భూమిని దోచుకున్నాడు, మేము దళితుడిని అన్యాయంగా పండించేసుకుంటున్నాడు అని ఎవరైతే ఈ ఫోటోలో ఉన్నారో ఈ 3 వ్యక్తులు కూడా ఆ భూమి దగ్గర రావడం జరిగింది. స్వయంగా మీడియా సోదరులు వాళ్ళ చేత స్టేట్మెంటు లైవ్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అబద్ధానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా భూములు మా కిందే ఉన్నాయి, ఎవరు కూడా కబ్జా చేయలేదు, మా భూములు మేమే రొయ్యల చెరువులు లీజుకి ఇచ్చామని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అబద్ధం ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు వాకపాడు పిట్ల నాయుడు అనే వ్యక్తి ఆ చెరువుల్ని తవ్వుకొని ఇప్పటి వరకు అనుభవించాడు. అదే వ్యక్తి 8 నెలల కిందట శివరామరాజు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. దళితుల భూములు వైసీపీ నాయకుడు ఆక్రమించుకొని ఏ పాప పుణ్యం తెలియని నా మీద అభియోగం మోపడం చాలా దౌర్భాగ్యం. దీని నిమిత్తం అలాగే పంట నష్టం కూడా అన్నారు ఉంది. జిఎస్ రావు అనే వ్యక్తి 1994లో రైతుల చేత సుమారుగా 123 ఎకరాల కొనుగోలు జరిగింది. ఇందులో 30 ఎకరాల డీ పట్టా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉన్నది.